బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ రివ్యూకే స్వాగతం అండి బాబు. వేరే కపుల్స్ కొట్లాడుకుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పంచాయతీని రిజాల్వ్ చేయడం, ఇదంతా బతుకు జట్కా బండి ఫార్మాట్ లానే అనిపిస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు వీకెండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజ్ మాస్టర్ అసలు మారలేదా, ఆయన మారడా, ఇంకెప్పటికీ ఇంతేనా అన్నట్టు నాకు ఈ ఎపిసోడ్ చూసాక మళ్ళీ మళ్ళీ అనాలనిపించింది. ప్రతిసారి లవ్ మీటర్ కానీ బెలూన్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. బాగా పర్ఫామ్ చేస్తే ఒకటి, బాగా పర్ఫామ్ చేయకపోతే ఇంకోటి. అక్కడ ల్యాంటర్న్స్ ఉంటాయి, గోల్డెన్ ల్యాంటర్న్ అండ్ బ్లాక్ ల్యాంటర్న్. ఈ వీకెండ్లో అనిల్ రావిపూడి గారు, రాధా గారు వీళ్ళందరూ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యారా, ఎవరి మీద ఫైర్ అయ్యారు, ఎవరిని అప్రిషియేట్ చేశారు, ఎవరిని తిట్టారు, ఎవరిని కరెక్ట్ చేసుకోమన్నాను అనేది మనం రివ్యూలో తెలుసుకోబోతున్నాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో ఆబ్వియస్లీ మనం ఫస్ట్ నటరాజ్ మాస్టర్ తోనే స్టార్ట్ చేద్దాం. అక్కడ జడ్జెస్ కూడా నటరాజ్ మాస్టర్ నే లేపారు. నటరాజ్ మాస్టర్ గారిని లేపి ఫస్ట్ పొగిడారండి అక్కడ రాధా గారు, అనిల్ రావిపూడి గారు. ఏంటంటే రంగమ్మ రంగయ్య క్యారెక్టర్ ఏ ఈగో లేకుండా వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు అన్నట్టు కాకుండా జీవించి చాలా బాగా చేశారు. బట్ మీరు మొన్న పూల్ టాస్క్ లో ఓడిపోయినప్పుడు శివ్ని చీటర్ 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 అని అనేసి వెళ్ళిపోయారు. అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, సార్ అక్కడ మేము ఆడుతున్నాం, ఒక పక్క తినకేమో హెల్త్ బాగాలేదు, నాకు మైండ్లో అదే రన్ అవుతుంది. అండ్ వాళ్ళు ఎందుకో వచ్చినప్పుడు నేను వెంటనే కౌంట్ చేసుకున్నాను ఎన్ని ఫౌల్స్ చేస్తున్నాను అని. అయినా కూడా 98 చెప్పారు. ప్లస్ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, అక్కడ 3 టైమ్స్లో 2 టైమ్స్ నేను వెళ్ళాలి, ఒకసారి నీతో వెళ్ళాలి, 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ నేనే వెళ్ళింటే బాగుండు. సో ఇవన్నీ థాట్ ప్రాసెస్లో వాళ్ళు కావాలని మిస్టేక్స్ ఎక్కువ చెప్పినట్టు నాకు అనిపించి అలా చీటర్ అన్నాను సార్ అంటే, వాళ్ళని లేపు అడుగుతాడు. సార్ మాకేమొస్తుంది సార్, నేను ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకొనే అడిగాను, మాస్టర్ నేను మీకు మానిటర్గా ఉంటున్నాను అంటే, లేదు సార్ ఆయన మానిటర్గా ఉంటాను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఆల్రెడీ ఆయన వచ్చేసినప్పుడు ఇంకా నేను ఏం చెప్తాను సార్ అంటే, మీరు మొహమాట పడ్డారా అని లయ గారు అడిగితే, మొహమాటం కాదండి అక్కడ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయాను. లేదు మాస్టర్ మీరు అన్నది అబ్సల్యూట్గా తప్పే, రూడ్గా అనిపించింది, వాళ్ళేమి కావాలని మిమ్మల్ని ఓడించడానికి అయితే చెయ్యలేదు, మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉండింది, అక్కడ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు మీరు ఎన్ని పాయింట్స్ తీసుకొచ్చారు, 100 పాయింట్స్ తీసుకొచ్చారు. 100 పాయింట్స్ తీసుకున్నప్పుడు మీరు కూర్చున్న నీతు గారిని ఆడించకపోయినా మీకు 100 మార్క్స్ ఉండేవి కదా, వేరే వాళ్ళు ఎక్కువ ఫోల్స్ చేశారు కదా, వాళ్ళకంటే మీకే ఎక్కువ మార్క్స్ ఉండేవి కదా, మరి మీరు ఎందుకు వెళ్ళారు అంటే దానికి మాస్టర్ దగ్గర ఆన్సర్ లేవు. ఆయన దగ్గర మిస్టేక్స్ పెట్టుకొని ఏదో అజ్యూమ్ చేసుకొని ఓవర్ థింక్ చేసి అవతలని పాయింట్అవుట్ చేయడం, వాళ్ళు కావాలని మమ్మల్ని తొక్కేస్తున్నారు, వాళ్ళు కావాలని కిందకు లాగుతున్నారు, వాళ్ళు కావాలని మమ్మల్ని ఓడించి పైకి వెళ్దాం అనుకుంటున్నారు అంటే ఎక్కువ ఆలోచించేస్తాడు మాస్టర్. అది ఇంకా పోలేదు. ఈవెన్ నీతు మాస్టర్ కొద్దిగా ఈవిడ కూడా ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే, నీతు గారిని అంటారు, ప్రియాంక శివ వాళ్ళు కావాలనే చేశారా, మీరు ఒక మాట అనేసారు వెళ్ళిపోయేటప్పుడు, మీరు ఉండడం వల్ల మాకు మైనస్ అయ్యింది, మీరు మాకు మైనస్ అయ్యారు అని చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు మాస్టర్ అంటే, అక్కడ 3 కంటెస్టెంట్స్ ఉన్నా శివ్ మా దగ్గరికి వచ్చి నటరాజ్ మాస్టర్ మీకు నేను మానిటర్గా ఉంటున్నాను ఎందుకు చెప్పాలి అని ఆవిడ డౌట్ రేజ్ చేసింది. అక్కడ 3 ఉన్నారు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ర్యాండమ్గానే సెలెక్ట్ చేసుకున్నారేమో, తప్పేముంది. ప్రతిదీ అలా భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతి సమస్య మనకు పెద్దగల్లానే కనిపిస్తుంది. అక్కడ ఏమి లేకపోయినా వీళ్ళు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, వీళ్ళు అత్యుత్సాహం వల్ల, అండ్ ఓడిపోతే దాన్ని తీసుకోలేకపోవడం వల్ల జనాల ముందు వీళ్ళు మైనస్ అవ్వడం, నెగిటివ్ అవ్వడం తప్పించి దానివల్ల వీళ్ళకి పాజిటివిటీ అన్నది ఏమీ లేదు. ప్రియాంక శివాలు కూడా ఏమన్నారంటే, నీతు మాస్టర్ వెళ్ళిపోయేటప్పుడు మీ వల్ల మాకు మైనస్ అయిందంటే, మేమేమన్నా బ్యాడ్ లక్, మమ్మల్ని బ్యాడ్ లక్ లాగా చూస్తున్నారు, మాకు ఎంత బాధేసింది, సరేలేండి ఇప్పుడు అయిపోయింది వదిలేయండి అంట. బట్ ఏమంటే క్లాస్ అయితే ఖచ్చితంగా పీకారు. శివ్ ప్రియాంక వాళ్ళతో అయితే అక్కడైతే రిజాల్వ్ అయిపోయినట్టే అనిపించింది. బట్ రేపు పొద్దున్న టాస్కుల్లో మళ్ళీ పాయింట్స్ మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేసుకుంటారు, ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది సంభవ మూవీలో టైం లూప్ లాగా ఇది కూడా వెళ్తూనే ఉంటుంది. 2 మాటలు తప్ప అవన్నీ బాగున్నాయి, అవి కూడా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని వీళ్ళకైతే గోల్డెన్ ల్యాంటర్న్ వచ్చింది. రాధా గారు అయితే ఒక్కటి మాత్రం అందరి గురించి సూపర్గా చెప్పారు, మీరందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒక ఇద్దరు తప్ప అని అయితే ఆవిడ చెప్పేశారు. ఇది దేని గురించి అంటే, లాస్ట్ వీక్ కమ్యూనికేషన్, రెస్పెక్ట్, ఒక్కొక్క కపుల్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్నదానికి అందరూ నీట్గా 10లు 9లు అందరు మ్యాక్సిమం 10లే ఇచ్చుకున్నారు, ఒక దాంట్లో ఏదో 9 అలా ఇచ్చుకున్నారు. మీరు ఓకే మేము 10లు 9లు పెట్టుకుంటే మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయన్న యాంగిల్తో ఆలోచిస్తున్నారా, అది దానికోసం కాదు. మీరు అండర్స్టాండింగ్ ఉండి మీలో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీరు ఎంత రియల్గా ఉన్నారు, ఎంత ఫేక్గా ఉన్నారు, ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారని చూడడానికి. సో అందరూ నాకు తెలిసి అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. ఈవెన్ ప్రియాంక శివ్ వాళ్ళని లేపి, మీరు హానెస్ట్గా పెట్టారా, అన్ని 10 ఇచ్చుకున్నారు, జస్ట్ ఒక కమ్యూనికేషన్ దాంట్లో ఒకటే 9 ఇచ్చుకున్నారు అంటే, లేదు మాస్టర్ మాకు అన్నీ బాగున్నాయి, నేను ఫ్రాంక్గా ఆనెస్ట్గానే పెట్టాము, ప్రియాంక గారిలో అయితే నాకైతే ఏ ఫ్లాగ్ అనిపించలేదు, తనైతే 10/10. ప్రియాంక మాత్రం శివ్కి ఒక దాంట్లో కమ్యూనికేషన్లో 9 పెడుతుంది, అర్థం చేసుకోడు కొన్ని విషయాల్లో మా ఇద్దరి మధ్య, దానివల్ల అది గొడవలు జరుగుతుంటాయి కాబట్టి, మిగిలిందంతా ఓకే అంటే.
అనిల్ రావిపూడి గారు, రాధా గారు ఒకటే అంటారు, మీకు హానెస్ట్‌గా అనిపించిందేమో గానీ, మాకైతే సేఫ్ గేమ్ లాగా అనిపించింది. అదైతే కరెక్ట్ చేసుకోండి. అండ్ మీరు లాస్ట్ వీక్ బ్రిట్టో అండ్ సంజయ్ వెళ్ళిపోయేటప్పుడు సేవ్ అయిపోయినప్పుడు ఈసారి నుంచి మేము 100% ఇస్తామన్నారు. కానీ ఈ వీక్‌లో అయితే మాకు 100% కనపడలేదు. చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఎవరు చూడరు. గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారనే చూస్తారు. సో మీరైతే 18 మినిట్స్ హోల్డ్ చేసుకున్నారు ఇంత లెగ్ పెయిన్‌తో కూడా. సో దానికైతే మెచ్చుకుంటాము అని చెప్పేసి వాళ్ళకైతే బ్లాక్ ల్యాంటర్న్ ఇస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే లాస్ట్ వీక్ వాసంతి అండ్ భానుకి పెద్ద గొడవ అవుతుంది. దాన్ని నూకరాజు, సోనియా, సిద్ధు వీళ్ళు రీక్రియేట్ చేస్తారు. ఈ సెగ్మెంట్ని మీరు హాట్‌స్టార్‌లో 1.5 స్పీడ్‌లో పెట్టుకొని చూస్తే కింద పడి నవ్వుతారు భయ్య. అంత హిలేరియస్‌గా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ సోనియా ఏమో వాసంతిని రీక్రియేట్ చేస్తే, భానునేమో నూకరాజు రీక్రియేట్ చేశాడు. హిలేరియస్ అంటే హిలేరియస్. 1.5x స్పీడ్లో చూడండి, యూ విల్ లవ్ ఇట్. లాస్ట్ వీక్ అంత పెద్ద పంచాయతీని వీళ్ళు ఎంత కామెడీగా, ఫన్నీగా, కామిక్ వేలో జనరేట్ చేసినప్పుడు నాకైతే భలే అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడుకుంటే వాసంతి కళ్యాణ్ అడుగుతారు, సో లాస్ట్ వీక్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? అండ్ లాస్ట్ వీక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బ్రిట్టో సంజయ్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నువ్వేమన్నావంటే ఆ ప్లేస్లో నేను ఉండింటే బాగుండు, మమ్మల్ని పంపించేస్తే బాగుండు అని వాసంతితో అన్నావు. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, లేదు సార్ నేను వాసంతి గారికి ఆల్రెడీ చెప్పాను వెళ్ళిపోదామని, బట్ చెప్దామంటే తను ఆపేసింది. అండ్ లోపల కూడా కెమెరాతో నువ్వు చెప్పినా అయిపోయేది కదా అంటే, డిస్కస్ చేశాను సార్ నేను వాసంతి గారితో, కానీ తను చెప్పలేదు అంటే, మంచి పని చేసావమ్మా ఆపి ఆయన్ని అట్లా ఆపుతూ ఉండు అని అనిల్ రావిపూడి గారు అక్షింతలు వేస్తారు. సో ఎందుకు అనుకుంటున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే, లేదు సార్ మేము ఫస్ట్ పొజిషన్లో నుంచి 4th పొజిషన్లోకి వచ్చాము అండ్ వాసంతి అంత బాగా ఆడినా కూడా లాస్ట్ వీక్ మళ్ళీ మేము 4th పొజిషన్కి పడిపోయాము నా నోటితుల వల్ల, నేను ఏదో మిస్టేక్ చేశానని. సో ఎంత బాగా ఆడినా ఏం చేసినా మళ్ళీ అదే పొజిషన్కి వెళ్తున్నామని ఎక్కడో కొద్దిగా నన్ను వెనక్కి లాగేస్తాం సార్ దానివల్లే అంటే, మరి భానుతో గొడవ ఏంటి, భాను ఏమన్నాడు నీతో అంటే, సార్ భానుకి నాకు ఒకప్పుడు మంచి టర్మ్స్లో ఉండేవాళ్ళు సార్, కానీ ఆయన వర్డ్స్ చాలా లూజ్ అయిపోయాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా మాట్లాడితే ఎంత మంచిగా తీసుకునేవాడో ఇప్పుడు అసలు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ముందు రోజు కూడా నాతో అన్నాడు సార్ కళ్యాణ్ హెడ్లైన్స్లో ఉండాలి అని, కానీ నెక్స్ట్ డే వచ్చి అని టాస్క్లో చెప్పిన పాయింట్స్ నాకు ఏదైతే ఉన్నాయో ఇంప్రూవ్ అవ్వాలని రియాలిటీ షోస్ చూసేసి మేము ఇక్కడికి వచ్చి ఆడుతున్నట్టు ఏవేవో చెప్పాడు సార్, నాకైతే అసలు నచ్చలేదు అంటే, అప్పుడు అనిల్ రావిపూడి గారు భానుతో అంటాడు, నువ్వు ఆ మాట అనడం తప్పు, నువ్వు మార్చుకో, ఒరిజినాలిటీ లేదు ఏమన్నా అను, కానీ ఆ మాట అనడం అయితే నాకు నచ్చలేదు అని భానుకు చెప్తాడు. అండ్ దీనికి భాను ఏమంటాడంటే, సార్ తను నిజంగా ఒరిజినల్గా లేడని నాకైతే అనిపించింది, వాసంతి ఏదో కంట్రోల్ చేస్తున్నట్టయితే అనిపిస్తోంది, అందుకే తను ఒరిజినాలిటీని నిజంగా బయటకు తీస్తే ఏదైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నాడో అది జరిగిపోద్ది సార్, తను ఆవేశాన్ని కోపాన్ని కావాలని సప్రెస్ చేసుకుంటున్నాడు అని భాను అంటాడు. కళ్యాణ్ ఏమంటాడంటే, సార్ నేను కావాలని అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవడో డ్రైవర్ కార్ వచ్చి గుద్దింది అనుకోని నా రియాక్షన్ వేరే ఉంటుంది. ఇక్కడ నేషనల్ టెలివిజన్లో ఉన్నాము, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు. సో ఆబ్వియస్లీ నేను వాసంతి ఏం చెప్తే అది చేస్తాను. తను నా వైఫ్, తను కంట్రోల్ చేస్తుంది, అది మంచి జరుగుతుందంటే కంట్రోల్ అవ్వడానికి తప్పేముంది సార్, తనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అంటే తప్పేముంది అంటే, అప్పుడు కళ్యాణ్కి అనిల్ రావిపూడి గారు ఏమంటారంటే, మరి నువ్వు చెప్పిందే కదా భాను కూడా చెప్పింది. అప్పుడు ఇంకా కళ్యాణ్ ఏం మాట్లాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, భాను అండ్ జాను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గానే చెప్తున్నారు, దానికి కరెక్ట్ లాజిక్ ఉంటుంది, బట్ ద వే దే పుట్ ద వర్డ్స్ దే లూజ్, దానివల్ల వాళ్ళకి ఇష్యూ అవుతుంది. షోలో అంజలి గారితో అంతకుముందు చేసిన విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ వాసంతి కళ్యాణ్తో చేసిన విషయం కానీ, ప్రతి ఇష్యూలో దే మేక్ సెన్స్. అరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు రియాలిటీ షోలు చూసి బయటకు వచ్చారు అని మాట్లాడిన దానికి మనకి యాక్చువల్లీ టెలికాస్ట్ అవ్వలే, కానీ అంతకుముందు రోజు వాసంతి అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరితో, వాసంతి అండ్ కళ్యాణ్ ఏదో రియాలిటీ షో చూసి వచ్చారంట, దాంట్లో స్టీల్ అండ్ స్ప్లిట్ ఉంటుంది, సో అది చూసి నేను ఇంప్లిమెంట్ చేశాను అన్నట్టు మాట్లాడారు. సో నేను ఏమన్నామంటే, అది ఏదో రియాలిటీ షో చూసేసి మీరు ఓకే అలానే ఆడదామన్నట్టు ఉన్నారు అని చెప్పాను సార్ అని జాను అంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ డిస్కషన్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటివి చెప్తే ఓకే, అంజలి గారు ఏదో పర్సనల్గా షేర్ చేసుకున్నది వీళ్ళు బయటకు పెట్టారు, అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇక్కడ పవన్ అంజలి కూడా మాట్లాడతారు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం భాను జాను గురించి వచ్చినప్పుడు. సో వీళ్ళిద్దరి గురించి ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ వాసంతి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు, కొన్ని పాయింట్స్ ఏమో భాను జానుకి సపోర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదే ఫ్లోలో ఉన్నాం కాబట్టి భాను జాను గురించి కూడా మాట్లాడుకుందాం. సో భాను జాను గురించి మాట్లాడుకోవాలంటే, అక్కడ జడ్జెస్కి వచ్చిన డౌట్ ఏంటంటే, నువ్వు భానుకి కొన్ని మార్క్స్ పెట్టావు,
బోర్డు మీద. సో పెట్టినప్పుడు నువ్వు ఇప్పటికి కూడా ఫీల్ అవుతున్నావా? లైక్ భానుకి ఏదైనా చెబితే తను ఏదైనా ఫీల్ అయిపోతుందేమో, తను ఎక్కడన్నా ఏడుస్తుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నట్టున్నావు అంటే, లేదు సార్ ఆ రోజు నేను పెట్టిన తర్వాత తను డిస్కస్ చేసుకున్నాను. ఆల్రెడీ జాను ఏడుస్తోంది, అందరూ ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు. మళ్ళీ నేను అదే పాయింట్ చెప్తే తను ఎక్కడైనా ఫీల్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అంటే, అప్పుడు జడ్జెస్ అంటారు, ఓ దానివల్ల ఇప్పటికీ భయపడుతున్నాడు జాను, నీ దగ్గర ఏదైనా చెప్పాలంటే నువ్వు ఎక్కడ బాధపడతావు అని. సో దీనికి ఒక మాట అన్నావు నువ్వు. ఇక్కడే జడ్జెస్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ రివీల్ చేశారు భయ్. ఇదైతే మనకు టెలికాస్ట్ అవ్వలేదు. జాను భానుతో అన్నదంట ఇలా భయపడుతున్నప్పుడు, నువ్వేమైనా అంజలి అక్కకి పవన్ అన్న భయపడుతున్నట్టు నువ్వు కూడా నాకు భయపడుతున్నావా అని అన్నాడంట. అది ఫన్నీ వేలో వాళ్ళు షేర్ చేసుకున్నారు అండ్ అక్కడ జడ్జెస్ రివీల్ చేశారు. ఈ పాయింట్లో అంజలి పవన్కి కాలింది అండ్ అంజలి లేచి అలా ఇలా మాట్లాడుకుంటారు, మా గురించి ఇలా మాట్లాడుకుంటారు, ఆయన నేను కంట్రోల్ చేస్తున్నాను, మీరు నన్ను చూసారా, ఆయన మేమిద్దరం ఉండేది ఇలానే, కొన్ని నేను కమ్యూనికేట్ చేస్తాను, ఆయన బయటకు చెప్పలేడు, అంతేగాని నేనేమి ఆయన్ని కంట్రోల్ చేయలేను, అలా కంట్రోల్ చేస్తుంటే బాగుండు అని అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే జడ్జెస్ ఏమంటారంటే, అరే నాకెవరన్నా రాదా, నువ్వు మీ హస్బెండ్ని కంట్రోల్ చేస్తున్నావు సూపర్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఇంకా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు ఏంటంటే అక్క మేము జోక్గానే మాట్లాడుకున్నాం, మా ఇద్దరే మాట్లాడుకున్నాం, అందరి ముందు కాదు అంటాడు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే భయ్య, నేషనల్ టెలివిజన్లో అందరూ చూస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ అనేవి సెన్సిటివ్ టాపిక్స్. ఆల్రెడీ లాస్ట్ టైం జాను ఇదే మిస్టేక్ చేసింది అంజలి గారితో. ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నవి అక్కడ నామినేషన్స్ లాగా ఉన్న దాంట్లో తీసుకొని వచ్చింది. అండ్ ఫస్ట్ అక్కడ అంజలియే టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి జాను కూడా కాల్ తీసుకొచ్చింది. బట్ జాను ఏదైతే టాపిక్ అంజలి గారు మాట్లాడింది తీసుకొచ్చి చెప్పారో దట్ వాస్ సెన్సేషనల్. నాకు 2 minutes నిజంగా ఏం అర్థం కాలేదు, ఏంట్రా ఇలా చెప్పేస్తుంది, ఈ మాటలా చెప్పేది అని. వాళ్ళిద్దరిది అలా బిహేవ్ చేస్తున్నారని ఎవడో థర్డ్ పర్సన్ మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆబ్వియస్లీ కాలుతుంది. కొన్ని విషయాలు ట్రిగ్గర్ చేస్తాయి, కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంజలి ఫీల్ అవ్వడంలో తప్పులేదు, కానీ నాకెందుకో నటిస్తుంది అని అనిపిస్తుంది. అంజలి కూడా చాలాసార్లు అలా వర్డ్స్ లూజ్ అయింది, చాలాసార్లు పక్కన వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్ తీసి మాట్లాడింది. అట్లీస్ట్ వీళ్ళు ఇంకా పబ్లిక్లో అన్నని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అని చెప్పలేదు. బట్ ద థింగ్ ఇస్, తన ప్రాబ్లం ఏంటంటే అంజలి గారిది, నేషనల్ మీడియాలో ఉన్నప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవడం కూడా మా ఇద్దరి యాబ్సెన్స్లో మా ఇద్దరి గురించి అన్నది రాంగ్ అనేది జడ్జెస్ వాళ్ళని కరెక్ట్ చేశారు అండ్ ఫన్నీ వేలో కూడా చేశారు. వీళ్ళిద్దరితో ఇదే ప్రాబ్లం భయ్య, భాను అండ్ జానుతో. నోటి దూల, వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్గా ఉన్నా ఆ వర్డ్స్ లూజ్ అవుతుంటారు. దానివల్ల అయితే వాళ్ళ గేమ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ ఓటింగ్ ఉంది కాబట్టి అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో. వాళ్ళకు కూడా గోల్డెన్ ల్యాండ్ని ఇస్తారు అండ్ మంచిగానే ఆడారు అని మంచుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చి నూకరాజు ఆసియా, వాళ్ళు లాస్ట్ వీక్ పెద్ద కాంట్రవర్సీలు ఇరుకోలేదు, కానీ అన్ని గేమ్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బ్యాలెన్సింగ్ టాస్కుల్లో ఆడి సూపర్గా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసి ఆఫ్టర్ ఫస్ట్ వీక్ వాళ్ళు 50 బాండ్ క్రెడిట్స్ తెచ్చుకొని మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి ఏదైతే వెళ్ళారో దాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఆసియా నూకరాజుకి ఒకటే క్వశ్చన్ అడుగుతారు, మీరు మహేష్ ఆంధ్రాకి 2 green bags ఇచ్చారు, దాని గురించి ఏమంటారు, అసలు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళ ఆట మీకు కనపడలేదా అంటే, లేదు మాస్టర్ నాకు కనబడ్డది, అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళేసి వచ్చారు కదా, అండ్ బయటకు వెళ్ళేసి వచ్చి కూడా అండ్ వాళ్ళని ఎవరూ అప్పుడు తీసుకోలేదు, ఆ స్పిరిట్ని కోల్పోకుండా అక్కడ దాకా ఆడి తీసుకొచ్చారు కదా, సో ఆ స్పిరిట్కి వాళ్ళకి కొద్దిగా మోటివేషన్లా ఉంటుందని ఇచ్చాను అని అంటారు. ఆమీర్ అభిమానిక వీళ్ళని కూడా చాలా బాగా మెచ్చుకున్నారు, టాస్క్లో ఇరగదీస్తున్నారు, సూపర్గా ఆడుతున్నారు. కానీ ఇది సరిపోదు, ఎందుకంటే మీరు వైల్డ్ కార్డ్స్గా వచ్చారు, మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్తారు. అండ్ అక్కడ బోర్డ్ టాస్క్లో మీరు మార్క్స్ ఇచ్చుకునేటప్పుడు ఆమీర్ గారు, మీరు ఎందుకు అభిమానిక గారికి 7, 8 అలా ఇచ్చారు అంటే, అలా ఏం లేదు సార్, మా ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అవుతాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ కమ్యూనికేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ నేను ఏదో అక్కడ బోస్ట్ చేసుకోవడానికి ఏదో ఫేక్గా పెట్టుకోవడానికి నేను రాలేదు, రియల్గా ఉందాము, జెన్యున్గా ఉందాము, దానివల్ల మా గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు పెట్టానంటే జడ్జెస్ మెచ్చుకుంటారు. మీరైతే ఆ ఒరిజినల్గా ఉన్నారు, ఫేక్గా అయితే లేరు, అదైతే బాగా నచ్చింది. అండ్ మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది కూడా సూపర్గా ఉంది. అండ్ మీకు రెడ్ బ్యాగ్ వచ్చిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే, అవును మాకు నూకరాజు రెడ్ బ్యాగ్ వేసాడు బ్యాలెన్సింగ్ టాస్క్లో, కానీ ఆ రోజు ఈవినింగే మేము టాస్క్లో గెలిచి మా ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంది చూడు అంటే అప్పుడు నూకరాజు అది చూసి విజిల్ కూడా వేశారు. సో దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పుడు అభిమానిక గారిని అంటారు, మరి మీ అబ్బాయి మీకు ప్రియారిటీయా తినకంటే అంటే, సార్ తను నా లైఫ్లోకి ముందు వచ్చాడు తినకంటే, ఆబ్వియస్లీ ఆమెర్ కంటే మా అబ్బాయి అంటే కొద్దిగా నాకు ప్రియారిటీ ఎక్కువ అని ఫ్రాంక్గా చెప్తే అప్పుడు జడ్జెస్ మెచ్చుకుంటారు. ఒక సింగిల్ మదర్గా మీరు మీ అబ్బాయిని చూసుకునే విధానం కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు సెల్యూట్ అండి, చాలా బాగా ఆడారు. బేసిక్గా అందరు 9, 9, 9, 9, 10, 10, 10 పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడారు. కానీ నా వరకు అయితే మార్క్స్ ఇచ్చుకునే విషయంలో నటరాజ్ మాస్టర్, భాను అండ్ జాను, అమీర్ అభిమానిక వీళ్ళు కొద్దిగా రియలిస్టిక్గా ఆలోచించి ఫేక్ చేయకుండా జెన్యున్గా ఆడినట్టు అనిపించింది. మిగతా వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఇంకో కపుల్ ఉన్నారు భయ్య, మర్చిపోయా ఇందాక,
వాళ్ళెవరంటే అంజలి అండ్ పవన్. సో వీళ్ళని లేపి జడ్జెస్ మీ విషయంలో నాకు ఒక కంప్లైంట్ ఉంది అంటే ఏంటి అంటే, టాస్క్ అయిపోయాక మీరు పవన్‌తో అంటున్నారు నటరాజ్ మాస్టర్‌ని చూసి నేర్చుకో ఆయనలాగా ఉండు అని. అది ఎంతవరకు కరెక్ట్? అదే పవన్ మీతో నీతులాగా ఉండండి అంటే ఓకేనా అంటే, సారీ నాదే తప్పు నేను అంతలా ఆలోచించలేదు. అప్పుడు నటరాజ్ మాస్టర్ గెలిచారు. కొన్నిట్లో ఈయన కమ్యూనికేట్ చేయలేరు, కొన్నిట్లో ఈయన మాట్లాడలేరు. ఆయన నటరాజ్ మాస్టర్‌లో ఉంటే నాకు సంతోషమే, కొద్దిగా అగ్రెసివ్‌గా ఎప్పుడు మాట్లాడతాడని, ఎప్పుడు రియాక్ట్ అవుతాడని నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అంటే, లేదండి మీరు చేసింది కరెక్ట్ కాదు. మీ ఇద్దరిలో ఏదన్నా ఉంది అంటే మీరిద్దరు మాట్లాడుకోండి. బట్ మీరు రూమ్‌లో ఉన్నప్పుడు గానీ, మీరు ప్రైవేట్‌గా ఉన్నప్పుడు మాట్లాడుకోండి. అందరి ముందు మాట్లాడడం తప్పు అని మందలిస్తారు. మీరు కమ్యూనికేషన్ ఆ బోర్డ్ టాస్క్‌లో కూడా ఏం కన్‌ఫ్యూజ్ అయ్యారు అంటే, సార్ నేను బేసికల్లీ అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యింది ఏంటి అంటే, అక్కడ పెట్టాల్సింది తన పర్స్పెక్టివ్‌లో పెట్టాలి. కానీ నేను జనరలైజ్ పర్స్పెక్టివ్‌లో పెట్టాను. కమ్యూనికేషన్ గానీ, రెస్పెక్ట్ గానీ. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి, అయ్యో! అవును అని ఫీల్ అయ్యాను. అంటే అప్పుడు జడ్జెస్ అంటారు, సో బేసికల్లీ మీరు ఆటలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీ ఆటను మార్చుకోండి. ఇదైతే అస్సలు సరిపోదు. చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా బ్లాక్ ల్యాంటర్న్ ఇస్తాడు. ఇక సోనియా సిద్ధు వాళ్ళ గురించి ఏమన్నారంటే, ఇవి కమ్యూనిటీ ఉంది కాబట్టి, లేకపోతే రాజారాణిగా ఆల్రెడీ గెలిచారు కాబట్టి మీరు చాలా లీనియంట్‌గా ఉన్నట్టు అయితే అనిపించింది. చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నట్టు అయితే అనిపించింది. ఎందుకంటే టాస్క్‌లో ఓడిపోయారు. పెద్ద పర్ఫార్మెన్స్ మీరైతే ఇవ్వలేదు. సో దాని గురించి మీరు ఏమంటారంటే, నాకు చేతులకి కాళ్ళకి చెమటలు పడతాయి ఆడేటప్పుడు. సో దానివల్ల బాల్ గ్రిప్ లూజ్ అయిపోయింది. లేకపోతే గెలిచే వాళ్ళమే. అండ్ మిగిలిన వాటిలో ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ ఈ బోర్డ్ టాస్క్లో సోనియా ఏమంటదంటే, రెస్పెక్ట్ అండ్ కమ్యూనికేషన్ 9 ఎందుకు ఇచ్చావంటే, సిద్ధు ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు అందరు ఉన్నారా, ఎవరు ఉన్నారు లేరు అని చూడకుండా అరిచేస్తాడు. అది నాకు నచ్చదు. అండ్ కమ్యూనికేషన్ కూడా నేను ఒకటి చెప్తే తనకు ఒకటి అర్థమవుతుంది. సో దానికి నాకు 9 ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేస్తే అనిల్ రావిపూడి గారు బ్లాక్ ల్యాంటర్న్ ఇచ్చి వదిలేస్తాడు. ఇది భయ్యా బ్లాక్ ల్యాంటర్న్ బ్రైట్ ల్యాంటర్న్ పంచాయతీ. నటరాజ్ మాస్టర్ ఇక్కడ వీళ్ళు మారలేనిది ఏంటంటే, ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడడం, కంటెక్స్ట్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఏదో యాంగిల్లో ఆలోచించేసి ఓవర్ థింక్ చేసేసి, దానికి ముందు సిచ్యువేషన్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అవుతుంది, ఆ షోలో ఇలా జరిగింది, ఈ షోలో ఇలా జరిగింది, ఎక్కువ ఆలోచించేస్తారు. వీక్ అక్కడ జరిగిన పంచాయతీలకి ఇక్కడ వీళ్ళు నడిపిన బతుకు జట్కా బండి ఇది. ఇంతకీ మీకు ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత జడ్జెస్ ఫెయిర్గానే ఉన్నారా, ఎవరికైనా బయాస్డ్గా ఉన్నారా, ఎవరికైనా అన్యాయం జరుగుతోందా షోలో, ఎవరికైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా జడ్జెస్ కానీ మేకర్స్ కానీ అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. బాయ్.